బొట్టు కేవలం అలంకార చిహ్నం కాదు. బొట్టు కేవలం స్త్రీలకు మాత్రమే కాదు. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా బొట్టును పెట్టుకోవచ్చు. పూజకు బొట్టుకు సంబంధం లేదు. స్నానానికి బొట్టుకి సంబంధం లేదు. విభూది ధారణను భస్మ స్నానం అంటారు. వివాహిత స్త్రీలు నిద్రలేవగానే ముందుగా ముఖాన్ని నీటితో కడిగి పెద్దదిగా కుంకుమ బొట్టు పెట్టుకుంటే అది లక్ష్మీదేవికి ఆహ్వానం అన్నమాట. ఎరుపు రంగు కాకుండా వేరే రంగులు పెట్టుకోకూడదు. ఎరుపు రంగు విజయానికి గుర్తు. బొట్టు పెద్దదిగా ఉంటే వారికి వశీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. చూసే వారికి చెడు భావనలు కలగవు. హిందూ ధర్మంలోనికి బొట్టు ఎలా వచ్చింది? హిందువులందరికీ ప్రథమ దేవుడు, ఆరాధ్య దేవుడు సూర్య భగవానుడు. అసలు దేవుడికి రూపం, పేరు లేని ఆదిమ యుగంలో అందరి దేవుడు సూర్య భగవానుడే. సమస్త ప్రాణులకి, సర్వజడ పదార్థాలకు సూర్యాగ్ని నుండియే చైతన్యం, శక్తి, తేజస్సు, ఆహారం అందుతున్నాయి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సూర్యదేవుని ఆరాధకులైన హిందువులు సూర్యునికి ప్రతీకగా బొట్టును ధరించడం ఆచారంగా చేసుకున్నారు. ఇక పింగళ నాడులు సంగమించే ప్రదేశాన్ని సుషుమ్న స్థానం అంటారు. రెండు కనుబొమ్మలకు మధ్య పైభాగంలో ఉండే పాలభాగమే సుషుమ్న స్థానం. ఇక్కడ ఎరుపు రంగులో ఉండే కుంకుమను ధరించడం వలన సుషుమ్న నాడి ఉత్తేజితమై సిక్స్ సెన్స్ ప్రేరణను కలిగిస్తుంది. ఈ ప్రేరణ శక్తితో బుద్ధికి చురుకుతనం వస్తుంది. శరీరాన్ని నియంత్రణలోకి తీసుకుని తొందరపాటుతనానికి పగ్గాలు వేస్తుంది. బొట్టు పెద్దదిగా ఎర్రని రంగులో పెట్టుకునే స్త్రీలకు తొందరగా వైధవ్యం రాదు. కుటుంబంలోని వారందరూ ఆమెకు వశులై ఉంటారు. అటువంటి స్త్రీ చేతి నుండి మట్టిని తీసుకున్న బంగారం అంత లాభం కలుగుతుందని పెద్దల మాట. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎవరికీ లేనంతగా పెద్ద బొట్టు ఉంటుంది. ప్రతిరోజు స్వామివారికి 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో నామాన్ని పెడతారు. బ్రహ్మోత్సవాల సమయంలో 32 తులాల కర్పూరం, 3 తులాల కస్తూరితో నామం దిద్దుతారు. ఈ నామపు ప్రభావం వల్లనే స్వామివారు అనంత భోగ భాగ్యాలతో, అత్యంత వైభవ ప్రభావాలతో ఉన్నాడని జిఎస్ స్వాములు చెప్తున్నారు. ఇంట్లోని వృద్ధులు జీవనాంత్య బాధలు అనుభవిస్తుంటే విభూదిని, కుంకుమను పెట్టాలి. విభూది, కుంకుమలతో మరణిస్తే నరక బాధల నుండి విముక్తి పొందుతారు. విభూదిని గాని కుంకుమను గాని పెట్టుకోకుండా పుణ్యనది స్నానం చేయకూడదు. ఎవరికి దానం చేయకూడదు. భోజనం చేయకూడదు. పూజా కార్యాలు, కన్యాదానం, ఉపనయనం దానం, ఆలయ దర్శనం, నవజాత శిశు దర్శనం, సద్గురు దర్శనం, నదీ లంఘనం చేయకూడదు. భార్య సంగమ సమయంలో విభూది ధారణ కూడదు. విభూదిని తడిచేసి పెట్టుకోవాలి. పొడి విభూతి పనికిరాదు. కుంకుమను ఎలాగైనా పెట్టుకోవచ్చు. మనమంతా హిందూ బిడ్డలం. మన మతాన్ని సాక్షాత్తు పరమాత్మ స్థాపించాడు. మనం హిందువులుగా ఉండాలంటే తప్పక బొట్టు ఉండాలి. బొట్టు హిందూ ధర్మానికి గుర్తు. హిందూ తల్లులందరికీ ఒక విన్నపం: మీ బిడ్డల్ని హిందూధర వారసులుగా పెంచండి. సినిమా వ్యామోహానికి, సినిమా వేషధారణకి, పాశ్చాత్య సంస్కృతికి బానిసలుగా మార్చకండి. పాశ్చాత్య విజ్ఞానం ఎంత గొప్పదో భారతీయ సంస్కృతి అంత గొప్పది. మనం ప్రశాంతంగా, సంతృప్తిగా జీవనయాత్ర ముగించాలంటే మన బిడ్డలు సంస్కారవంతులు కావాలి. బిడ్డల కోసం ఆస్తుల్ని కూడబెట్టడం గొప్పతనం కాదు, బిడ్డల్నే ఆస్తిగా తయారు చేయడం గొప్ప. మన బిడ్డలకు పరదేశ సంస్కృతిని తొడగకండి. ఎందుకంటే దీని ప్రభావం మీకు ఇప్పుడు తెలియదు, ముసలితనం వచ్చాక తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.